హాయ్ గైస్, వెల్కమ్ టు యుఎస్ఆర్ స్టోరీస్. పోయిన ఎపిసోడ్లో రామకృష్ణయ్యకి పని దొరుకుతుందా లేదా, అతను షిరిడిని వదిలేసి వెళ్ళిపోతాడా, సాయిబాబాపై నమ్మకం కోల్పోతాడా అనేది ప్రశ్నార్థకంగా ఉన్నాయి. మరి ఏం జరుగుతుంది ఈ ఎపిసోడ్లో చూసేద్దాం. ఈరోజు చెప్పబోయే కథ షిరిడి సాయిబాబా ఎపిసోడ్ 7, నమ్మకానికి వచ్చిన పరీక్ష. సూర్యుడు ఎక్కే సమయానికి షిరిడి వీధుల్లో ఓ నిశ్శబ్దం. రామకృష్ణయ్య ఇంట్లో మాత్రం భారమైన వాతావరణం. సుభద్ర వంట చెయ్యలేదు, మాధవ్ నిద్ర లేదు. ఇల్లు అంతా ఓ విచిత్రమైన ఖాళీ. రామకృష్ణయ్య నెమ్మదిగా లేచి తలుపు దగ్గర నిలబడ్డాడు. ఇక ఇక్కడ ఉండటం వ్యర్థమని అనుకున్నాడు. అతని మనసులో ఒకే నిర్ణయం ఉంది. మాధవ్ ఒక్కసారిగా లేచి అన్నాడు, నాన్న, మనం ఇక్కడే ఉండాలి అని. రామకృష్ణయ్య కఠినంగా చూశాడు. ఎందుకు? ఇక్కడ మనకు ఏముంది? పేదరికమా, అవమానమా అని అన్నాడు. బాబా ఉంటే మనం ఇలా ఉండేవాళ్ళమా అని అన్నాడు. ఆ మాటలు ఆ చిన్న హృదయాన్ని చీల్చేశాయి. అదే సమయంలో బాబా మసీదు ముందు కూర్చున్నాడు. మాధవ్ పరిగెత్తుకుంటూ వచ్చి బాబా కళ్ళ దగ్గర కూర్చొని ఏడ్చాడు. బాబా, నాన్న షిరిడి వదిలి వెళ్ళిపోతానంటున్నాడు అని అన్నాడు. బాబా నెమ్మదిగా అతని తల మీద చెయ్యి పెట్టాడు. నీ తండ్రి కాదు పోతున్నాడు, అతని భయం పోతుంది అని సాయిబాబా అన్నాడు. అదే క్షణంలో రామకృష్ణయ్య అక్కడికి వచ్చాడు. కళ్ళల్లో కోపం, మనసులో అలజడి. బాబా అతని వైపు చూశాడు. చాలా నిశ్శబ్దంగా అన్నాడు, పని గురించి నువ్వు తిరగడం కాదు తప్పు, నీ నమ్మకాన్ని వదిలేయడమే నీ ఓటమి అని అన్నాడు. ఆ మాట రామకృష్ణయ్య గుండెల్లోకి బాణంలా దూసుకెళ్ళింది. నువ్వు నీ కొడుకుకి భయం నేర్పుతున్నావు, ధైర్యం కాదు. అతని కళ్ళు తడిచాయి. రామకృష్ణయ్య మెల్లగా కూర్చొని బాబా ముందు తల వంచాడు. నేను తప్పు చేశాను బాబా. అప్పుడు బాబా నవ్వాడు. తప్పు తెలిసిన రోజే మనిషి మారటం మొదలవుతుంది అని అన్నాడు. అంతే. ఆ మాటలతో రామకృష్ణయ్య మనసు తేలిక పడింది. ఒకరోజు సాయంత్రం రామకృష్ణయ్య చిన్న పని దొరికింది. పెద్దది కాదు, కానీ నిజాయితీగా ఉన్నది. మాధవ్ ముఖంలో చిరునవ్వు, సుభద్ర కళ్ళల్లో ఆశ. మసీదు వైపు చూసిన రామకృష్ణయ్య మెల్లగా అన్నాడు, బాబా, నువ్వు మార్పు చూపించావు అని. అప్పుడే ఉదయం కావస్తుంది. షిరిడి గ్రామం మౌనంగా ఉంది. ఎవ్వరూ మాట్లాడటం లేదు, ఎవ్వరూ నవ్వటం లేదు. గాలిలో ఒక భయం మాత్రం ఉంది, మనుషుల కళ్ళల్లో అనిశ్చితి. అదే లక్ష్మణయ్య ఇంటి వాతావరణం. లక్ష్మణయ్య పేద రైతు, నిజాయితీగా జీవించే మనిషి. కానీ ఈసారి వర్షం మోసం చేసింది. పంట నాశనం, అప్పులు పెరిగాయి. ఇంటి లోపల తిండి కూడా తక్కువే. అతని భార్య గౌరీ భయంతో అడుగుతుంది, ఇప్పుడు ఏం చేస్తామని. లక్ష్మణయ్య మౌనంగా కూర్చుంటాడు. జవాబు లేదు, కళ్ళల్లో భయం మాత్రమే ఉంది. అదే ఇంట్లో పిల్లలు ఆకలితో కూర్చుంటారు. గౌరీ కన్నీళ్లతో అన్నం వండుతుంది. రోజు బాబాను నమ్ముకున్నాము, కానీ ఇప్పుడు ఆయన ఎక్కడున్నారు అని. ఆ మాటలు వినగానే లక్ష్మణయ్య ఒక్కసారిగా కోపంగా మారుతాడు. బాబా ఉంటే ఇలా జరుగుతుందా అని. ఆ మాట గదిలో నిశ్శబ్దాన్ని చీల్చుతుంది. రాత్రి లక్ష్మణయ్య ఒంటరిగా సాయిబాబా మసీద్ దగ్గరికి వెళ్తాడు. కళ్ళల్లో కోపం, హృదయంలో బాధ. బాబా, నిన్ను నమ్ముకున్నందుకే ఇలా జరిగింది. బాబా మౌనంగా కూర్చుంటాడు. ఏ మాట చెప్పడు. ఆ మౌనం లక్ష్మణయ్యకు ఇంకా బాధగా మారింది. లక్ష్మణయ్య ఒక్కసారిగా లేచి నిలబడతాడు. నువ్వు మాట్లాడలేదు అంటే నేను ఒంటరివాడినేనా అని అంటాడు. అంతలో బాబా నెమ్మదిగా కళ్ళెత్తి చూశాడు. కానీ ఇంకా మాట రావటం లేదు. బాబా, నిన్ను నమ్మాను, కానీ నువ్వు నన్ను మౌనంగా చూస్తున్నావు అని అన్నాడు. బాబా మాత్రం ఏమీ మాట్లాడడు. కేవలం తన కళ్ళల్లోనే చూస్తూ ఉంటాడు. లక్ష్మణయ్య కూర్చొని ఏడుస్తాడు. నా పిల్లలకు తిండి లేదు, నా భార్య నన్ను చూస్తూ ఏడుస్తుంది. ఇది నా తప్ప లేదా నా నమ్మకమా అని అంటాడు. అని ప్రశ్నిస్తాడు. అతని గొంతు వణుకుతూ ఉంది. అక్కడ ఉన్న గ్రామస్తులు కూడా మౌనంగా చూస్తూ ఉంటారు. చాలా సేపటి తర్వాత బాబా మెల్లగా లేచి నిలబడతాడు. అందరూ ఊపిరి ఆపుకొని చూస్తారు. బాబా నెమ్మదిగా అంటాడు, నీకు ఆకలి ఉంది, కానీ నీ మనసుకి ఆకలి ఇంకా ఎక్కువ అని అంటాడు. లక్ష్మణయ్య తల ఎత్తి చూశాడు. అసలు నిజం బాబా చెప్తాడు. దేవుడు మాట్లాడకపోతే అతను వినిపిస్తున్నాడు అని అర్థం. నీ కష్టం పోయే ముందు నీ నమ్మకం ఎంత లోతులో ఉందో చూడాలి అని చెప్పి బాబా తన చేతిలో నుంచి చిన్న మట్టి పాత్రను చూపిస్తాడు. ఇది ఖాళీగా ఉంది కదా, అందుకే నింపగలుగుతున్నాను.
నీ మనసు కూడా ఇప్పుడు ఖాళీ అయ్యింది, అందుకే దేవుడు దానిని నింపబోతున్నాడు అని. అప్పుడే దూరంగా మెరుపు, గాలి వేగం పెరుగుతుంది. మేఘాలు కమ్ముకుంటాయి. వర్షం మొదలవుతుంది. ఎండిపోయిన నేలపై మొదటి చుక్క పడుతుంది. గ్రామస్తులు ఆశ్చర్యంగా చూస్తారు. లక్ష్మణయ్య కన్నీళ్లతో బాబా పాదాల దగ్గర పడిపోతాడు. నన్ను క్షమించు బాబా అని అంటాడు. బాబా చిరునవ్వుతో అంటాడు, దేవుడు మౌనంగా ఉన్నప్పుడు మనమే మంచి మనసుతో వినాలి అని అర్థం. మరి నెక్స్ట్ ఎపిసోడ్లో ఎటువంటి కొత్త కథ రాబోతుంది? షిరిడీ గ్రామస్తులలో ఎవరైనా సమస్యలో ఉంటే వారికి దారి ఎలా చూపుతాడనేది నెక్స్ట్ వీడియోలో వచ్చేస్తుంది. మీకు ఈ కథ కనుక ఇంట్రెస్టింగ్గా అనిపిస్తే మరిన్ని కొత్త కథల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేసుకోండి. మీరు సాయిబాబాని కనుక నమ్మినట్లయితే ఓం సాయిరామ్ అని కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.